This is Spectrum IAS Academy, Director B.S. Pothiraju, Indian Economy Group 2 Mains. ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటువంటి టాపిక్ని మనం వీడియోస్లో చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ కంటిన్యూషన్లో ఈ వీడియోలో పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ సిపిఎస్సిస్ అని చెప్పేసి అంటాం, అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్. ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ని లాభాల బాటలో నడిపించేందుకు ఆర్థిక సంస్కరణలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి ఒక స్టేటస్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అదేమిటంటే నవరత్న, మహారత్న, మినీరత్న 1, మినీరత్న 2 అంటే కంపెనీస్ని కేటగరైజ్ చేసి మినీరత్న 2 నుంచి మినీరత్న 1కి, మినీరత్న 1 నుంచి నవరత్నకి, నవరత్న నుంచి మహారత్నకి స్టేటస్ ఇచ్చి వాటి యొక్క ప్రాఫిట్స్ని ఇంప్రూవ్మెంట్ చేయటం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఏవైతే గొప్ప కంపెనీలు ఉన్నాయో, ఏవైతే మంచి లాభాల బాటలో పయనిస్తున్నాయో వాటితో MOU అంటే మెమొరాండమ్ ఆన్ అండర్టేకింగ్ తీసుకొని ఆ పద్ధతిలో ఈ నవరత్న అనేటువంటి కాన్సెప్ట్ని 1997లో తీసుకురావడం జరిగింది. 97లో తీసుకొచ్చేసి వాటికి విధి విధానాలు నిర్ణయం చేశారు. ఉదాహరణకి నవరత్న తీసుకుంటే మనకి లాస్ట్ 3 ఇయర్స్లో 1000 crores ప్రాఫిట్ కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా వచ్చేటువంటి కంపెనీస్ని నవరత్నగా తీసుకోవడం జరిగింది. వాటికి ఎక్సలెన్సీ ఉండాలి, ఎటువంటి డెప్స్ ఉండకూడదు, లాభాల బాటలో పయనిస్తుండాలి. దీన్ని బేస్ చేసుకొని గత 3 సంవత్సరాల్లో 1000 కోట్ల లాభాలని ఆర్జించినట్లయితే నవరత్నగా నిర్ణయం చేశారు. ఈ దాంట్లో మనం తీసుకున్నట్లయితే నవరత్న కంపెనీస్ మొట్టమొదటిసారిగా వేటిని తీసుకున్నారని మనం పరిశీలించినట్లయితే దాదాపుగా మనకి IOC 1, తర్వాత HPCL 1, తర్వాత BPCL 1, తర్వాత ONGC 1, తర్వాత IPCL 1, VSNL 1, SAIL, NTPC, BHEL అంటే ఈ 9 కంపెనీలని నవరత్నాలుగా నిర్ణయం చేసి 1997లో తీసుకురావడం జరిగింది. అయితే వీటిలో IPCL, VSNLని ప్రైవేటీకరించారు. తర్వాత IPCL వచ్చేసి రిలయన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, VSNL వచ్చేసి టాటా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ పరిణామంలో తర్వాత మొత్తం వచ్చేసి నవరత్న కంపెనీస్ 9 నుంచి 7కి, 7 నుంచి మళ్ళీ పెరిగినాయి. మొత్తం వచ్చేసి తర్వాత ఎన్ని అయినాయి చూసినట్లయితే మనం ఫస్ట్ ఒక 14 నవరత్న కంపెనీస్ మనకి వచ్చిన తర్వాత ఒక 2 యాడ్ అయినాయి. మొత్తం 16 నవరత్న కంపెనీస్ అయ్యాయి. ఈ నవరత్న నుంచి మరి మహారత్నకి వెళ్ళాలంటే ఈ మహారత్న స్టేటస్ని 2009లో ప్రపోజ్ చేయగా 2010లో ఇది అమల్లోకి వచ్చింది అనమాట. మహారత్న స్టేటస్ అంటే ఏంటంటే దీనికి 25,000 కోట్ల టర్నోవర్ ఉండాలి, 15,000 కోట్ల నెట్ వాల్యూ ఉండాలి, తర్వాత వచ్చేసి 5,000 కోట్ల లాస్ట్ 3 ఇయర్స్ వరుసన 5,000 కోట్ల రూపాయలు లాభాలని ఆర్జించాలి. వాటికి స్టాక్ మార్కెట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. సో ప్రపంచ మార్కెట్లో వాళ్ళకి గుర్తింపు ఉండాలి. ఈ నామ్స్ని బేస్ చేసుకొని మహారత్న అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ మహారత్నాలో కూడా దాదాపుగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా వచ్చేసి 13 కంపెనీలు 2024 నాటికి 13 కంపెనీలు మహారత్నలో ఉన్నాయి. 16 కంపెనీలు వచ్చేసి నవరత్నంలో ఉన్నాయి. ఈ నవరత్న, మహారత్న అనేవి బాగా పోటీ కాంపిటీషన్తో మంచి ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉంది. తర్వాత ఇంకా మనం వాటికంటే చిన్న కంపెనీలను చూసినట్లయితే మినీరత్న 1, మినీరత్న 2 అని చెప్పేసి అంటారు. మినీరత్న అంటే ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఏదేని సంవత్సరం 30 కోట్లు లాభాలను ఆర్జించినట్లే దాన్ని మినీరత్న 1గా తీసుకుంటారు. తర్వాత లాభాల్లో పయనిస్తున్నటువంటి సంస్థలు తీసుకున్నట్లయితే దాన్ని మినీరత్న 2గా తీసుకుంటారు. అలాంటివి ఎన్ని ఉన్నాయంటే చూసినట్లయితే మనకి మినీరత్న 1లో 61 ఉన్నాయి, మినీరత్న 2లో 12 ఉన్నాయి. ఈ విధంగా పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ మొత్తాన్ని, ఆ కంపెనీస్ మొత్తాన్ని ఆర్థిక సంస్కరణలో భాగంగా నవరత్న, మహారత్న, మినీరత్న 1, మినీరత్న 2 అని చెప్పేసి విభజించి వాటికి స్టేటస్ క్రియేట్ చేసి ఒక ఎంకరేజ్మెంట్ని, ఒక కాంపిటెన్సీని, ఒక పోటీతత్వాన్ని అన్నింటినీ అలవర్చి లాభాల బాటలో తీసుకుపోవటం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ నవరత్న, మహారత్న, మినీరత్న 1, మినీరత్న 2. మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.